ఈరోజు నాగపంచమి ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. కరాళి ఫణీంద్రతో సూక్ష్మ రూపంలో గరుడ శక్తిగా జ్వాలా గర్భంలో ప్రవేశించమని తను చెప్తుంది. ఇక నేరుగా పక్షి రూపంలో వెళ్ళిన ఫణీంద్ర గరుడ శక్తిగా మారి జ్వాలా గర్భంలో ప్రవేశిస్తాడు. ఇక మెలకువ వచ్చిన జ్వాల తనకేదో కడుపులో అయినట్టుగా ఏదో వికారంగా ఉంది అని తను అనుకుంటూ ఉంటుంది. ఇక ఇదంతా కరాళి అంజనంలో చూస్తూ జ్వాలా గర్భంలో గరుడ శక్తిగా పుట్టబోయే గరుడ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఆ గరుడ శక్తిని మానవ రూపంలోకి మార్చుకొని ఆ శక్తిని తన ఆధీనంలో ఉంచుకొని ఆ శక్తి ద్వారా పంచమిని నాశనం చేయాలని కరాళి ఎత్తుగడ వేస్తుంది. పంచమి బాధగా కూర్చొని ఆలోచించుకుంటూ ఏడ్చుకుంటూ ఉంటుంది. తనకి నాగేశ్వరి చెప్పిన మాటలే తనకు గుర్తుకొస్తూ ఉంటాయి. నీ కడుపులో పెరుగుతున్నది నీ కన్నతల్లి విశాలాక్షి అని చెప్పిన మాటలను జ్ఞాపకం చేసుకొని బాధపడుతూ ఉంటుంది. తనకు పుట్టబోయే బిడ్డకి ఎన్ని కష్టాలు వస్తున్నాయి, తన పుట్టక ముందే ఎంతమంది ఎన్ని రకాలుగా అవాంతరాలు చెప్తున్నారని తను బాధపడుతూ ఉంటుంది. మరోపక్క మోక్ష కూడా తమకు పుట్టబోయే బిడ్డ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. తనకి డాక్టర్ చెప్పిన మాటలే గుర్తుకు వస్తూ ఉంటాయి. పంచమి గర్భసంచి చాలా బలహీనంగా ఉందని, తనకి మళ్ళీ తల్లయ్యే అవకాశం లేదని డాక్టర్ చెప్పిన మాటలు, ఇక సోదావిడ చెప్పిన మాటలు కూడా తన జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాడు. బిడ్డ పెరిగే కొద్ది ఆ ఇంట్లో అరిష్టాలు జరుగుతాయని చెప్పిన మాటలు, ఇక డాక్టరు తన బిడ్డ అసాధారణ స్థితిలో ఉందని ఆ గర్భాన్ని ఉంచుకోకూడదని చెప్పిన మాటలు కూడా గుర్తు చేసుకుని బాధపడుతూ ఉంటాడు. ఇక మోక్ష పంచమి దగ్గరికి వచ్చేసరికి తను దిగులుగా బాధపడుతూ ఉంటుంది. ఇక తనని చూసి ఇక ఆలోచించక పంచమి, ఆలోచించే కొద్ది ఆలోచనలు ఎక్కువవుతాయి. ఇవన్నీ వదిలేసి నువ్వు సంతోషంగా ఉండాలి, ఆ ప్రభావం బిడ్డపై పడకుండా మనం జాగ్రత్త పడాలి అని తనకి స్వీట్ తినిపిస్తూ ఉంటాడు. ఈ స్వీట్ కూడా తిను పంచమి, మనకు పుట్టబోయే బిడ్డకి అన్ని రుచులు తనకు తెలియాలని తినిపిస్తూ ఉంటాడు. ఇక తన ప్రేమ చూసి పంచమి కూడా అంటూ ఉంటుంది, మీలాంటి భర్త దొరకడం నా అదృష్టం మోక్ష బాబు అని తనతో చెప్పి, ఇక ఎలాంటి పరిస్థితి వచ్చినా మనకు బిడ్డ ఎలాంటి బిడ్డ పుట్టినా ఆ బిడ్డని నా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటానని పంచమి తనతో చెప్తూ ఉంటుంది. అలాగే పంచమి, నిన్ను బిడ్డని నేను నా గుండెల్లో పెట్టుకుని చూసుకుంటానని మోక్ష తనతో చెప్తూ ఉంటాడు. నా మనసులో నీ స్థానం అలాగే ఉంది పంచమి, మనిద్దరం కలిసే అవకాశం లేదని చెప్పినా కూడా నిన్ను తప్ప నేను మరొకరిని నా భార్యగా ఊహించుకోలేదు. శాశ్వతంగా నిన్ను భూలోకంలో ఉంచడానికి నా ప్రాణాన్ని కూడా నేను లెక్క చేయలేదు పంచమి. నువ్వు పాము అంశమని తెలిసినా కూడా నా మనసు చెల్లించలేదని మోక్ష తనతో చెప్తూ ఉంటాడు. అసలు నాకు ప్రాణం పోసిందే నువ్వు పంచమి, నన్ను నేను వదులుకుంటాను కానీ నిన్ను మాత్రం నేను వదులుకోలేను పంచమి అని మోక్ష తనతో చెప్తూ ఉంటాడు. ఇక తన మాటలకి పంచమి కూడా అంటూ ఉంటుంది, ఎన్ని జన్మలైనా నేను మీతోనే ఉంటాను మోక్ష బాబు, నేను ఎక్కడికి వెళ్ళనని తనతో చెప్తూ ఉంటుంది. ఇక ఉదయాన్నే అందరూ డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి టిఫిన్ చేస్తూ ఉంటారు. మోక్ష కూడా పంచమిని తీసుకొచ్చి తనని కూర్చోబెట్టి తనకి టిఫిన్ వడ్డించి తినమని చెప్తూ ఉంటాడు. ఇక బామ్మ కూడా నువ్వు కూడా కూర్చొని తిను మోక్ష అని తను అంటూ ఉంటే, పర్వాలేదు బామ్మ నేను తర్వాత తింటానని తను అంటూ ఉంటాడు. ఇక జ్వాలా చిత్రలు అంటూ ఉంటారు, వాళ్ళకి ఎవరి సహాయం అవసరం లేదు బామ్మ, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారులే, నువ్వెందుకు వాళ్ళ గురించి అంతగా ఆలోచిస్తున్నావని తనతో అంటూ ఉంటారు. ఇక అక్కడే ఉన్న జ్వాలకు కూడా కడుపులో తిప్పినట్లయి తను వామిటింగ్ చేసుకుంటూ ఉంటుంది. ఇక అది చూసిన చిత్ర తనకి హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఇక జ్వాల అందరితో చెప్తూ ఉంటుంది, నాకు ఉదయం నుంచి వాంతులు అవుతున్నాయని తను చెప్తూ ఉంటుంది. ఇక ఆ మాటలకి చిత్ర, అయితే బహుశా ఇది ప్రెగ్నెన్సీ అయి ఉంటుందేమో అని తను అంటూ ఉంటుంది. నాకు తెలిసి ఇవన్నీ ప్రెగ్నెన్సీ సూచనలే, జ్వాలక్క నువ్వేమైనా కడుపుతో ఉన్నావా అని తనని అడుగుతూ ఉంటుంది. అలాంటిదేమీ లేదు చిత్ర, అయినా నాకు అప్పుడే పిల్లల్ని వద్దు, ఆ శ్రమని నేను పడలేనని తనతో చెప్తూ ఉంటుంది. ఈ ఇంట్లో కొందరు ఏం బిడ్డ పుట్టినా ఎలా పుట్టినా పర్వాలేదని ధైర్యంగా ఉంటున్నారక్క, నువ్వేంటి అలా మాట్లాడుతున్నావు అని తను అంటూ ఉంటుంది. ఇక అప్పుడే ఏమైంది చిత్ర, పుట్టిన తర్వాత కదా వాళ్ళకి సినిమా కనిపిస్తుంది, అయినా నీకు పుట్టితే పిల్లలు మంచి పిల్లలే పుడతారు లెక్క, నువ్వు అందంగా ఉంటావు కదా నీకు అందమైన పిల్లలు పుడతారు, నీ కడుపున ఏ పామో పురుగో పుట్టదులే అని చిత్ర కావాలనే అలా అంటూ ఉంటుంది. ఇక ఆ మాటలన్నీ వాళ్ళు పంచమినే అంటున్నారని కోపం వచ్చిన మోక్ష, మీరు కావాలనే మాట్లాడుతున్నారని నాకు తెలుస్తుంది, మీరు జాగ్రత్తగా మాట్లాడండి, లేకపోతే నేను ఊరుకునేదే లేదు, మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మంచిది కాదు, ఈ ఇంట్లో ఉండాలంటే ఒకరికొకరు మర్యాద ఇచ్చిపుచ్చుకునేలాగా ఉండండి, లేకపోతే ఇంట్లో నుంచి తరిమేస్తానని మోక్ష వాళ్ళతో అంటూ ఉంటాడు.
ఇక కోపం వచ్చిన వరుణ్ కూడా మోక్షని అరుస్తూ ఉంటాడు. నువ్వు జాగ్రత్తగా మాట్లాడు మోక్ష, తంతా గింత అంటే నేను ఊరుకునేదే లేదు, నా భార్యను పట్టుకున్నంత మాట అంటే నేను ఊరుకోను అని తను చెప్తూ ఉంటాడు. అది కాదు అన్నయ్య, నీ భార్య కూడా అలాగే మాట్లాడుతుంది కదా, తనకి బుద్ధి చెప్పు ముందు అని తను అంటూ ఉంటాడు. ఇక భార్గవ్ కూడా మోక్ష మీదకి వెళ్తూ, ఏం మోక్ష ఏం చేస్తావు, కొడతావా, కొట్టే పనితరా కొట్టుకుందామని అతను కూడా తనని రెచ్చగొడుతూ ఉంటాడు. ఇక పంచమి మోక్షని వెనకలాగి వాళ్ళ జోలికి వెళ్ళొద్దని తను ఆపుతూ ఉంటుంది. ఇక జ్వాల వైదేహితో అంటూ ఉంటుంది, అత్తయ్య మీ చిన్న కొడుకుని కాస్త కంట్రోల్లో పెట్టండి, తను ఎలా అంటే అలా మాట్లాడితే ఊరుకునేది లేదు, ఈ ఆస్తి అంతా తనదే అన్నట్టుగా తను మాట్లాడుతూ ఉన్నాడు, ఈ ఇంట్లో తనొక్కడే ఏమి లేడు, మేము కూడా ఉన్నామని తనతో చెప్తూ ఉంటుంది. ఇక వైదేహి అందరినీ అరుస్తూ ఉంటుంది, ఏమిట్రా ఈ గొడవలు, నిన్న మొన్నటిదాకా ఎలా ఉన్నారు మీరు, ఈరోజు ఎందుకు ఇలా గొడవలు పడుతున్నారని తను అంటూ ఉంటుంది. ఇక చిత్ర అంటూ ఉంటుంది, ఇదంతా పంచమి కడుపులో బిడ్డ వల్లే అత్తయ్య, ఆ రోజు సోదమ్మ చెప్పింది కదా, తన కడుపులో బిడ్డ వల్ల అష్టదరిద్రం పుడుతుందని, అదే దానికి కారణం, ఈ బిడ్డ పెరగడం వల్లే ఇలా జరుగుతున్నాయని తను అంటూ ఉంటుంది. ఇక బామ్మ కూడా వాళ్ళని అంటూ ఉంటుంది, ఇదంతా మీరు చేసిన పనే, మోక్ష ముందు ఏదో ఒకటి అంటారు, మోక్షకు కోపం తెప్పిస్తారు, తను ఏదైనా అంటే గొడవ చేస్తారు, అయినా పంచమి మీద, పంచమి కడుపులో బిడ్డ మీద మీకున్న అసూయ ఏమిటి, మీ అందరి చూపు ఆ బిడ్డ మీదే ఉంది, ఏదైనా జరిగిందంటే ఆ పాపం అంతా మీదే అని బామ్మ వాళ్ళిద్దరిని తిడుతూ ఉంటుంది. ఇక జ్వాల తనకి కళ్ళు తిరుగుతున్నాయని చెప్పగానే వరుణ్ తన లోపలికి తీసుకెళ్తాడు. ఇక భార్గవు చిత్ర మాట్లాడుకుంటూ ఉంటారు, దీనికి ప్రెగ్నెన్సీ ఏమోనని నాకు డౌట్గా ఉందండి, దీనికి కానీ పిల్లలు పుడితే ఆస్తుల ఓట తనకి పోతుంది, దానికి ప్రెగ్నెన్సీ వాంతులు కాకుండా ఉత్తింతి వాంతులు అయ్యేలాగా చూడు స్వామి అని తను దేవుణ్ణి మొక్కుకుంటూ ఉంటుంది. పంచమి మోక్ష బయటికి వెళ్ళాలని ఇంట్లో నుంచి బయటికి వచ్చి కారు ఎక్కుతారు. ఈలోగా కరాళి తన గృహలో నుంచి అంజనంలో చూస్తూ పంచమి మోక్ష ఎక్కిన కారు మీదకి అగ్ని జ్వాలల్ని తన మంత్రశక్తితో పంపిస్తుంది. ఇక అది నేరుగా వచ్చి మోక్ష వాళ్ళ కారు మీద పడి కారు కాలిపోతూ ఉంటుంది. ఇక కారు లోపల పంచమి మోక్ష అరుస్తూ ఉంటారు. ఇంతలో ఇంట్లో వాళ్ళంతా బయటికి వచ్చి మోక్షని పంచమిని బయటికి రమ్మని అరుస్తూ ఉంటారు. ఇక జ్వాల వరుణ్ణి గట్టిగా పట్టుకొని వెళ్ళొద్దని చెప్తూ ఉంటుంది. ఇక అందరూ బయటికి రమ్మని అరుస్తూ ఉంటే మోక్ష అవతలి డోర్ ఓపెన్ చేసి తను మాత్రం బయటికి వచ్చేస్తాడు. పంచమి మాత్రం లోపల అలాగే ఉండిపోతుంది. ఇక రేపటి ఎపిసోడ్లో ప్రొఫెసరు ఫారిన్ డాక్టర్తో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ ఉంటాడు. ఇక తను చెప్తూ ఉంటాడు, పుట్టబోయే బిడ్డ DNA అదొక హిస్టరీ అవుతుంది, ఆ జాతి పాముల గురించి నేను బాగా స్టడీ చేశాను, వయసు పెరగదు మీద పడదు, ఆ వయసుని మనం కంట్రోల్ చేయొచ్చు అని తను చెప్తూ ఉంటే, నాకు అర్థమైంది థామస్, మీరు చాలా కమర్షియల్గా ఆలోచిస్తున్నారని డాక్టర్ చెప్తూ ఉంటాడు. ఆ DNAతో చాలా జబ్బులు మనం నయం చేయొచ్చు అని ఫారిన్ డాక్టర్ చెప్తూ ఉంటాడు. ఎప్పుడు ఎవరైనా ఎంతకాలమైనా ఒకే వయసులోనే ఉండొచ్చు, ఇప్పుడు ఆ పిండానికి మనం ఖరీదు కట్టలేము, అది $1 మిలియన్ కురిపించే DNA అవుతుంది, దానికోసం నేను త్వరగా ఇండియాకి వస్తాను అని, ఆ DNA మన తలరాతలు మారుస్తుంది, అర్థమవుతుందని ఫారిన్ డాక్టరు ఈ డాక్టర్తో చెప్తూ ఉంటాడు. పంచమి కడుపులోని విశాలాక్షి గురించే డాక్టర్స్ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక ఏం జరగబోతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ సీరియల్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.